హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డిఎన్ రెడ్డి. ఇవాళ ట్రెండ్ మొత్తం ఫోటో ఫ్రేమ్స్ మీద నడుస్తుంది. మొజాయిక్ ఫ్రేమ్ అంటే ఇంకా చాలా డిమాండ్ ఉంది. మొజాయిక్ ఫ్రేమ్ చేయడానికి డిజైనింగ్కి చాలా టైం పడుతుంది. ఆ డిజైనింగ్ టైం ఏదైతే వేస్ట్ అవుతుందో ఆ డిజైనింగ్ టైంని రెడ్యూస్ చేసి బెస్ట్ క్వాలిటీ ఇవ్వడానికి సమ్ ప్రోడక్ట్ తీసుకురాబోతున్నాను. అది వచ్చేసి ఫస్ట్ మనకు మొజాయిక్ ఫ్రేమ్ అంటే ఎలా ఉంటుందంటే ఇంకా బ్యాక్గ్రౌండ్ మొత్తం లేఅవుట్ ఉంటుంది. లేఅవుట్లో చిన్న చిన్న స్మాల్ గ్రిడ్స్ ఉంటాయి. గ్రిడ్స్లో ఫొటోస్ ఉంటాయి. అదేవిధంగా ఫోర్గ్రౌండ్లో ఒక ఇమేజ్ ఉంటుంది. ఓకే, ఫోర్గ్రౌండ్ ఇమేజ్ అది కొంచెం ట్రాన్స్పరెన్సీ లెస్ ఉంటుంది, ఒపాసిటీ లెస్ ఉంటుంది. ఓకే, ఈ ఫేస్లో నుంచి కంప్లీట్ బాడీలో నుంచి మనం యాక్చువల్గా బ్యాక్ సైడ్ ఉన్నప్పుడు ఇమేజ్ చూడొచ్చు. మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మనకు కావాల్సిన గ్రిడ్ తయారు చేయాలి, ఈ ఫోర్గ్రౌండ్ ఉన్న ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి, ప్లస్ ఒపాసిటీ తగ్గాలి. కానీ అంత సింపుల్గా ఎలా చేయొచ్చు అనేది నేను చూపిస్తాను. ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ చూపించబోయే సాఫ్ట్వేర్ మనకి నామినల్ ప్రైజెస్లో వస్తుంది. ఈ గ్రిడ్ మేకర్ ఎలా ఉంటుందో చూపిస్తాను నేను ఫస్ట్. తర్వాత దాన్ని ఏ విధంగా వాడాలో చూపిస్తాను. ఇక్కడ గ్రిడ్ మేకర్ ఇది యాక్చువల్గా ఇక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను డౌన్లోడ్స్లోకి వెళ్ళేసి ఒక ఎన్ని నెంబర్ ఆఫ్ పిక్చర్స్ మనం అప్లోడ్ చేయొచ్చు. నేను ఒక 50 ఐ ట్రై టు అప్లోడ్ 50 ఇమేజెస్. సమ్ ర్యాండమ్ ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నాను. 74 ఇమేజ్ అప్లోడ్ చేశాను. 74 ఇలా వచ్చాయి. తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మనకు కావాల్సిన సైజ్, నాకు 12:18 కావాలి ఇన్ కేస్. ఇక్కడ వచ్చేసి ఇంచెస్లోకి వెళ్ళేసి 12:18 హైట్ పెట్టాను. 300 dpi ఉంది యాక్చువల్గా. తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళేసి నాకు కావాల్సిన పిక్చర్ టైప్ వచ్చేసి మీరు చూడొచ్చు. ఇన్ కేసు మీరు జనరల్ ఫ్రేమ్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ సాఫ్ట్వేర్ అయితే మీకు యూజ్ అవుతుంది. ఇక్కడ మనకి ఇమేజ్ మిస్ అయ్యి మనం తగ్గించుకోవచ్చు. ఇక్కడ సెల్స్, నెంబర్ ఆఫ్ సెల్స్, రోస్, కాలమ్స్ చేసేదాన్ని బట్టి మనకు ఇమేజెస్ సెట్ అవుతాయి. ఈవెన్ అడ్జస్ట్మెంట్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫేస్ కట్ అవుతుంది, ఈవెన్ అడ్జస్ట్మెంట్ కూడా మనం ఇక్కడ చేసేసుకోవచ్చు. యాక్చువల్గా ఇక్కడ ఫేస్ కట్ అవ్వాలి, యాక్చువల్ ఇమేజ్ ఉండడం ఎంత ఉంది. మేబీ ఐ విల్ టేక్ దిస్ పిక్చర్, ఐ విల్ ట్రై టు. ఈ విధంగా మనం అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. మనకు కావాల్సింది ఇలాంటి గ్రిడ్ కావాలి. అదేవిధంగా మీకు వేరే డిజైన్స్ కూడా చూపిస్తాను నేను. ఫోటో హైవ్ ఇది, గ్యాలరీ ఇది, సెంటర్ పిక్చర్ ఇది. ఇన్ కేస్ మీరు చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. సెంటర్ పిక్చర్ ఇది. ఇలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. ఇట్లా సేమ్ సాఫ్ట్వేర్ మీకు అన్నిటికీ యూజ్ అవుతుంది. మనకి ఇక్కడ మనం ఫోకస్ వచ్చేసి యాక్చువల్గా మొజాయిక్ కాబట్టి ఇక్కడ మొజాయిక్ ఉంటుంది. ఇక్కడ పిక్చర్ గ్రిడ్ తీసుకుందాం మనము. పిక్చర్ గ్రిడ్లో ఇక్కడ కొన్ని ఇమేజ్ తక్కువ ఉన్నాయి. ఇన్ కేస్ మన దగ్గర యాడ్ చేసుకోవచ్చు. నేను ఏం చేస్తాను లెస్ చేస్తాను. ఓకే, ఇక్కడ సెట్ అయ్యేలాగా నేను సెట్ చేస్తున్నాను. ఓకే, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. ఒక ఇమేజ్ ఇక్కడ కావాలి మనకి, ఆ ఇమేజ్ నేను యాడ్ చేస్తాను. సంథింగ్ మన దగ్గర మన గ్రిడ్ అయితే రెడీగానే ఉంది ఇక్కడ. ఓకే, ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ రోస్ అనేది మన దగ్గర ఉన్న ఇమేజ్ని బట్టి మనం సెట్ చేసుకోవాలి. తర్వాత స్పేసింగ్ నాకు అవసరం లేదు. తర్వాత బార్డర్ విడ్త్ అది కూడా అవసరం లేదు. మనకు కావాలని కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నీట్ లుకింగ్ రావాలని పెట్టేసుకోవచ్చు. ఇది టోటల్గా మన గ్రిడ్ అయితే రెడీ, బ్యాక్గ్రౌండ్ గ్రిడ్ అయితే రెడీగా ఉంది. దీన్ని నేను ఎక్స్పోర్ట్ చేస్తాను. ఎక్స్పోర్ట్ చేసి సేవ్ చేశాను. నేను వచ్చేసి నేను జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకున్నాను. టెంపరీ సేవ్ చేసుకోవచ్చు, ఎక్స్పోర్ట్ చేసి సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఎటువంటి ఫ్రేమ్ డిజైన్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనం ఫోర్గ్రౌండ్ ఇమేజ్ సెట్ చేయాలి. అది ఎలా సెట్ చేయొచ్చు అంటే కనుక మనము క్యాన్వా సబ్స్క్రిప్షన్ ఇస్తున్నాం కదా. క్యాన్వాలో ఏమేమి ఉంటే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యాన్వాలో ఏంటంటే ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ టూల్. మన బిజినెస్ డెవలప్మెంట్ కానీ, ఎటువంటి కంపెనీకి కానీ, ఎటువంటి బిజినెస్ కానీ యూస్ఫుల్ అయ్యే టూల్. ఈ టూల్లో మనం వీడియో మేకింగ్ చేసుకోవచ్చు, వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు, పోస్టర్స్, యూట్యూబ్ థంబ్నెయిల్స్, సోషల్ మీడియా కంటెంట్, ఆటోమేషన్, ఏదైతే షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పటివరకు పెట్టిన ప్రతి వీడియో యొక్క థంబ్నెయిల్ కూడా దీంట్లో నుంచి చేసింది. స్మాల్ వీడియోస్ అన్ని కూడా దీంట్లో నుంచి చేసినట్టువే. కాబట్టి చాలా పవర్ఫుల్గా యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, క్రియేట్ బ్లాంక్ ఉంది. ఇక్కడ మనకి డిజైన్స్ ఏదైనా మనం జస్ట్ మన కంటెంట్ సెలెక్ట్ చేసుకోవడమే. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్సైట్ డిజైనింగ్, మనకు ఆల్రెడీ వెబ్సైట్ డిజైనింగ్ సంబంధించి ఆటోమేటిక్ టెంప్లెట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రేమ్ డిజైన్స్ వచ్చాయి ఇక్కడ. ఫ్రేమ్ అంటే యాక్చువల్గా ఇంట్లో పెట్టే ఫ్రేమ్స్ లాంటివి వచ్చాయి. ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ అని పెడతాం, కాలేజ్ ఫ్రేమ్స్. ఓకే, ఆ ఫ్రేమ్స్ డిజైన్స్ ఆటోమేటిక్ వచ్చేస్తాయి ఇక్కడ మనకి. ఓకే, ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, మొజాయిక్ ఫ్రేమ్ చేయబోతున్నాం కాబట్టి మనకి నేను ఇక్కడ క్రియేట్ డిజైన్లోకి వెళ్ళేసి
నేను కావాల్సిన సైజులో తీసుకున్నాను. యూట్యూబ్ thumbnail తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ thumbnail తీసుకునేసి దానికి కావాల్సిన సైజ్ మనకు 1218 కాబట్టి రిసైజ్లోకి వెళ్ళేసి ఇంచెస్లోకి వెళ్ళేసి 1218 హైట్ 1218 సైజులో నేను ఫ్రేమ్ తీసుకున్నాను. ఫ్రేమ్ తీసుకుని పాపప్ వస్తుంది, పాపప్లో ఎడిట్ చేశాను. మనం ఏదైతే క్రియేట్ చేసామో గ్రిడ్, ఆ గ్రిడ్ని నేను ఇక్కడ డ్రా అండ్ డ్రాప్ చేస్తున్నాను. ఇది 12:8 సైజ్ గ్రిడ్. మనకేం కావాలి? 4 ఇమేజ్ ఒకటి కావాలి. 4 ఇమేజ్ ఎలా వస్తుంది? నేను గూగుల్లోకి వెళ్ళేసి ఒక ఇమేజ్ తీసుకుంటాను. images.google.com వెళ్ళేసి హీరోయిన్ ఇమేజ్ తీసుకున్నాను. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఇమేజ్ తీసుకుందాం. మనం పూజ హెడ్ ఇమేజ్ తీసుకొద్దాం. మనము ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. అంటే పేస్ట్ చేస్తాను, కాపీ పేస్ట్ చేస్తాను. ఇక్కడ దీన్ని రీసైజ్ చేస్తున్నాను. ఓకే, నాకు ఇలా కావాలి, ఇంకొంచెం తీసుకోవచ్చు. ఓకే, మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఈజీ టూల్ ఉంది కదా మనకి. ఇక్కడ ఎడిట్ ఫోటో వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్ మనం బ్లర్ పెంచాలంటే బ్లర్ పెంచవచ్చు. మ్యాజిక్ ఎరేజర్, చాలా డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి ఇక్కడ మీరు చేసుకోవాల్సినవి. ఇక్కడ ఉంది. తర్వాత ఏం చేయాలి? ఒపాసిటీ తగ్గాలని ఇక్కడ నుంచి ఒపాసిటీ తగ్గించుకోవచ్చు. మన మొజాయిక్ ఫ్రేమ్ అయితే రెడీ ఉంది. మన ఒపాసిటీ మనకి ఎంత కావాలో దాన్ని బట్టి మనం సెట్ చేసుకోవచ్చు ఒపాసిటీ. ఇంకొకటి ఏంటి, కొన్ని ఫ్రేమ్స్లో ఏంటంటే కనుక ఫేస్ ఎక్కువ ఒపాసిటీ కనిపిస్తుంది, ఫేస్ కొంచెం బాగా బ్రైట్గా కనిపిస్తుంది. ఓన్లీ రిమైనింగ్ పోర్షన్ ఏదైతే ఉందో అది లైట్గా కనిపిస్తుంది. అది ఎలా చేస్తామని చూపిస్తాను నేను. యాక్చువల్గా ఇది ఉంది ఇమేజ్. నేను ఒపాసిటీ ఏదైతే ఉందో దాన్ని 100 పెడుతున్నాను. ఈ ఇమేజ్ కాపీ పేస్ట్ చేస్తున్నాను. నేను కాపీ పేస్ట్ చేసి 2 సెట్ చేస్తాను, ఒకదాని మీద ఒకటి. తర్వాత నేను క్రాపింగ్ టూల్ యూజ్ చేస్తున్నాను. ఎడిట్లోకి వెళ్ళేసి క్రాపింగ్ టూల్, ఏదైతే టాప్ ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్లో నేను క్రాపింగ్ చేస్తున్నాను. క్రాపింగ్ వచ్చేసి నాకు ఇంతవరకు. అది మనం కటింగ్ అనుకోండి, నేను కట్ చేస్తున్నాను. ఇంతవరకు కావాలి. దాన్ని ఇక్కడ చూస్తే 2 ఫొటోస్ ఉంటాయి మనకి. ఇది ఒక ఫోటో ఉంది, ఓన్లీ ఫేస్ ఒకటి, ఒక ఫోటో ఉంది. తర్వాత ఈ పోర్షన్ సెకండ్ ఇమేజ్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి దాన్ని కూడా నేను బాటమ్ పోర్షన్ నుంచి రిమైనింగ్ కట్ చేస్తాను. ఇంతవరకు 2 ఇమేజ్ రెడీగా ఉన్నాయి. ఇక్కడ యాక్చువల్గా ఫేస్కి వచ్చేసి నేను ఒపాసిటీ 90 పెడతాను. బాడీకి వచ్చేసి నేను 80 పెడతాను. ఇప్పుడు ఏమైంది? యాక్చువల్గా బాటమ్ పోర్షన్కి ఒపాసిటీ ఎక్కువ తగ్గించడం వల్ల ఎక్కువ కనిపిస్తుంది, ఫేస్ క్లియర్గా కనిపిస్తుంది. ఈ విధంగా దీన్ని మనం ప్రింటింగ్ డైరెక్ట్గా ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకునేసి మనము ఫ్రేమ్ సెట్ చేయొచ్చు. ఈవెన్ సబ్లిమేషన్ కూడా సేమ్ ఈ విధంగా మనము యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి, మీరు క్యాన్వా సబ్స్క్రిప్షన్ తీసుకోలేరు. క్యాన్వాలో చాలా పవర్ఫుల్ టూల్. మీరు పెట్టే అమౌంట్ అనేది చాలా నామినల్. యాక్చువల్గా ఓన్లీ క్యాన్వా ఇచ్చేసి ల్యాక్స్ సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఫోటోపియా ఏంటంటే ఇది యాక్చువల్గా మీరు ఎడిటింగ్ చేసుకోవాల్సింది వస్తుంది. మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇస్తే వస్తుంది. ఆ 4 ఇమేజ్లో మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం కష్టం కదా. ఇక్కడ మీరు చూసినట్లయితే హెయిర్ కూడా నీట్గా కట్ చేసింది. ఈవెన్ లూజ్ హెయిర్ కూడా నీట్గా కట్ చేసింది. దీన్ని మనం ఫోటోపియాలో మన ఇమేజ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. చేసిన తర్వాత దీన్ని 12:8 సెట్ చేసుకోండి. ఇమేజ్ సైజ్లోకి వెళ్ళేసి ఇన్ కేస్ కరెక్ట్గా ఉందనుకుంటే మనకు 4 ఇమేజ్ ఉంది కదా, 4 ఇమేజ్ మన పూజ యాక్టివ్ తీసుకొద్దాం. మళ్ళీ సంథింగ్ సమ్ ఇమేజ్ అయితే తీసుకుంటాను నేను. ముందుగా తీసుకుని పూజ యాక్టివ్ కాదనుకుంటా, నాలెడ్జ్ తక్కువ ఉంటుంది కొంచెం మూవీ సైడ్.
మనం ఫోటో పేలోకి వెళ్ళేసి పేస్ట్ చేశాను. ఇమేజ్ని సైజ్ తగ్గించుకునేసి మనం సెట్ చేస్తాను నేను యాక్చువల్గా. ఇక్కడ దీన్ని యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి. ఇక్కడ కూడా ఏంటి, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన తర్వాత మనం ఒపాసిటీ తగ్గించేస్తే కనుక బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఇమేజెస్ కనిపిస్తుంది మనకి. ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తే క్లియర్గా కనిపిస్తుంది. ఈ విధంగా మనం మొజాయిక్ ఫ్రేమ్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన టూల్స్ ఏంటి, ఒకటి కాలేజ్ మేకర్ ఒకటి కావాలి ఇమీడియట్గా మనకు అన్ని ఇమేజ్ సెట్ చేయడానికి. తర్వాత బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి సెట్ చేసేందుకు క్యాన్వా ప్రో అనేది చేసుకోవచ్చు. మీకు ఫోటోషాప్లో ఐడియా ఉంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఒపాసిటీ అనేది తగ్గించుకోవచ్చు. ఈ టూ వేస్లో మనం చేసుకోవచ్చు. బట్ కాలేజ్ మేకర్లో డిఫరెంట్ వెరైటీ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. అదేవిధంగా క్యాన్వా ప్రో ఇస్ అ పవర్ఫుల్ టూల్ ఫర్ డూయింగ్ ద బిజినెస్ అండ్ ఇంప్రూవింగ్ గ్రోయింగ్ ద బిజినెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ డిఎన్ రెడీ.